ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అది శ్రీకాకుళం జిల్లా ప్రజలను ఉలిక్కిపడేలా చేస్తోంది. 2 రోజుల క్రితం టర్కీలో వచ్చిన భూకంపం శ్రీకాకుళం జిల్లా ప్రజల్లో ప్రకంపనలు సృష్టించాయి. దానికి కారణం జిల్లా వాసులు ఉపాధి కోసం ఆ దేశం వెళ్లడమే. పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల పరిధిలో వందలాది మంది తాపీ పని నిమిత్తం వలస వెళ్లారు. అయితే టర్కీలో పెను విపత్తు కలగడం, భూకంపం వందలాది భవనాలు నేలమట్టమై వేలాదిగా మృతి చెందడం జిల్లా ప్రజల్లో అలజడి సృష్టించింది. ప్రసార మాధ్యమాల ద్వారా జరిగిన సంఘటన తెలుసుకుని వారి పేరెంట్స్ తొలుత ఆందోళనకు గురయ్యారు. అయితే జిల్లాకు చెందిన యువకులు నివసించే ప్రదేశం 100 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ప్రమాదం నుండి తప్పించుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే వారందరూ రోడ్లపైకి వచ్చి ఉంటున్నారు. వీరిని తీసుకువెళ్లిన కంపెనీ బాగానే చూసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తమ వారితో నిత్యం టెలిఫోన్ ద్వారా సమాచారం తెలుసుకుంటున్నామన్నారు. జిల్లాకు చెందిన వారందరూ క్షేమంగా ఉండాలని, ప్రభుత్వం కూడా వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆయా పేరెంట్స్ కోరుతున్నారు. జిల్లా ఇచ్చాపురం మండలం లొద్దపుట్టి గ్రామం నుంచి మేము మాట్లాడుతున్నాం. మొన్న జరిగినటువంటి టర్కీలో ఈ భూకంప ప్రమాదంలో మా గ్రామానికి సంబంధించినటువంటి యువకులు చాలామంది వలస కూలీలుగా వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు. అయితే ఆ టర్కీలో జరిగినటువంటి భూకంపం ప్రమాదానికి కాస్త దూరంలో ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో మా గ్రామస్తులు అంతమంది కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు. ఆ భూకంపానికి మా గ్రామస్తులు ఉన్నదానికి ఎటువంటి ప్రమాదం లేదు. మా గ్రామంలో ఉన్న యువకులు అంతమంది కూడా అక్కడ బాగానే ఉన్నారని చెప్పి మాకు వచ్చినటువంటి ఫోన్లో తెలిసింది. కాబట్టి ఏవైనా సరే వాళ్ళకి అక్కడ ఎటువంటి ఇబ్బందులు కానీ, ఏవైనా తినడానికి కానీ, ఉండడానికి కానీ ఏమైనా ఇబ్బందులు జరిగినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాస్త వాళ్ళపైన చొరవ తీసుకొని జాగ్రత్తలు చేకూరుస్తారని మా మనవి. టర్కీలో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కూడా సంతాపం తెలియజేస్తున్నాం, వాళ్ళ కుటుంబాలకి. అలాగే ప్రతి ఒక్కరూ అక్కడ మా మిత్రులు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు ఎవరున్నారో వాళ్ళందరికీ చెప్పగలిసింది ఏంటంటే, ఇక్కడ మేమందరం సేఫ్గానే ఉన్నాం, మా గురించి దిగులు పడొద్దని, మీరు అక్కడ జాగ్రత్తగా ఉండాలని, తదుపరి ఏదైనా అక్కడ గవర్నమెంట్ ఆదేశాలు బట్టి ఇంకేవైనా ఎఫెక్ట్ ఉంటే దానికి దూరంగా వెళ్ళి నివసించాలని కంపెనీ యొక్క ప్రోటోకాల్ ఫాలో అవుతూ మీరు మాకు